వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బీజేపీ పాత్రపై అనుమానాలు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య. జనగణనపై బిల్లు ప్రవేశపెట్టేలా ఉద్రిక్తంగా ధర్నాలు చేపట్టాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టీకరణ. మంత్రి సబితా ఒంటెద్దు పోకడలతో మహేశ్వరంలో ఓటమి తప్పదు. బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త మనోహర్ రెడ్డి విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బీజేపీ పాత్రపై తమకు అనుమానంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ భేటీ సమీక్ష జరిగిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ స్కామ్లో దొరికిన నిందితుల్లో ఏటుగా ఉన్న వ్యక్తి బీజేపీ క్రియాశీల కార్యకర్త అని అన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాటు కారణంగానే మొత్తం వ్యవస్థ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డాక 150 నోటిఫికేషన్ ఇచ్చామని, ఏకకాలంలో 10 లక్షల మందికి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించిందని అన్నారు. సాంకేతికంగా అనేక నిర్ణయాత్మక మార్పులు జరిగాయని వివరించారు. దేశం మొత్తంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన చేసిన సంస్థ టీఎస్పీఎస్సీ అని అన్నారు. పేపర్ లీకేజ్ వెనుక ఏ పార్టీ నేతలు ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటామని అన్నారు. రద్దయిన పరీక్షలకు ఫీజు కట్టిన యువత మళ్లీ కట్టాల్సిన అవసరం లేదని, గతంలో అప్లై చేసుకున్న వాళ్ళంతా అర్హులేనని అన్నారు. పరీక్షల మెటీరియల్ అంతా ఆన్లైన్లో పెడతామని, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. పేపర్ లీకేజీకి తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పేపర్ లీక్ జరిగితే తానెందుకు రాజీనామా చేయాలని అన్నారు. యువతలో లేనిపోని అనుమానాలు సృష్టించేటట్టు మాట్లాడడం మంచిది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాటు, ఇప్పటిదాకా మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం సిట్ ద్వారా కానీ ఇతరత్ర కానీ ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాటు, వాళ్ళిద్దరు చేసిన పొరపాటును మొత్తం వ్యవస్థకు ఆపాదించకండి. ఏమైనా నిర్లక్ష్యం కానీ లేదా అలక్ష్యం కానీ, చేయాల్సినంత పటిష్టంగా యంత్రాంగం లేకపోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా, ఇంకా టైం ఉంది కదా, ఈ రోజుతోనే మొత్తం అయిపోలేదు కదా. వినండి, నేను బయసు పెట్టుకోవడానికి లేను బ్రదర్. ఇదేం టీవీ డిబేట్ కాదు, బయసు పెట్టుకోవడానికి లేదు. మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్తున్నాను, వినండి. శాంతం. తొందరపడతావు ఎందుకు బాబు? తొందర పడకాయా బాబు అంటే తొందరపడక టెన్షన్ పడక అవసరమా ఇది? నేను ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని, మీకేం బాధ్యత ఉంది? నీకేం బాధ్యత ఉంది బ్రదర్? 4 కోట్ల ప్రజలు కలిసి నేను గెలిపించినారు. బాగానా 4 కోట్ల ప్రజలు నేను గెలిపించినారే? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాకు తెలియదు ఏం చేయాలో. మీరు నీ దగ్గర నేర్చుకోవాలా? నేను ఏ వాయిస్ ఎక్కడ వాయిస్? కరెక్ట్, థ్యాంక్ యూ. నేను అనేదల్లా ఇట్లాంటి వాయిసులు చాలా ఉన్నాయి దేశంలో. దురదృష్టం ఏంటంటే ఈ లేనిపోయిన అనుమానాలు సృష్టించి, పనికి మాలిన వార్తలు ప్రచారం చేసి, లేని యూట్యూబ్లో కూడా అడ్డమైన వార్తలు పెట్టి, పనికి మాలిన పంచాయతీలు పెట్టి, పనికొచ్చే పనులు చేయండి బ్రదర్. అప్పుడప్పుడు మంచిగా చెప్పండి, చెడుగా చెప్పండి. కానీ లేని ఏదో ఉట్టించి అదిగో పులి అంటే ఇదిగో తోక. దయచేసి మిమ్మల్ని కూడా నేను కోరేది అదే, మీడియా కూడా కొంత బాధ్యత ఉంది. యు ఆర్ ద 4th ఎస్టేట్, యు ఆర్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. మాకెంత బాధ్యత ఉందో మీకు అంతే ఉంది. ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి, లెజిస్లేచర్కి ఎంత ఉందో మీకు కూడా బాధ్యత ఉంది. బాధ్యత రాహిత్యంగా చేయకండి. ఎవరో ఏదో నెత్తి కత్తి లేనోడు ఏదో మాట్లాడతాడు, దాన్ని పట్టుకొని మీరు అడుగుతారా? అర్థం చేసుకోండి ఇక్కడ జరుగుతుంది ఏందో. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? How did that come into this at all? Not really. How does that help? There are 2 staffers who have done a mistake. Navina, I know you've written Group 1 prelims. You are very anxious about it. I understand it. I understand the anxiety of not just you, but the lakhs of children, lakhs of students and others who have written the exam. My humble request to you and through you to the entire media and to the youth of this Telangana is, 2 people have committed mistakes. 2 individuals have done fraud. Please don't ascribe it to the entire institution of TSPSC. There will be, pursuit of excellence, scope for improvement is always there. PSCలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి? ఎస్ చేయాలి. ఇంకా రిఫైన్ చేయాలి. కెన్ వీ యూస్ టెక్నాలజీ బెటర్? ఎస్. కెన్ వీ మేక్ ఇట్ ఫుల్ ప్రూఫ్? ఎస్. ఇట్స్ అ కాన్స్టెంట్ పర్స్యూట్. వీ విల్ డూ ఇట్. All we are saying is this is just the day one. So let us, I've just announced what we are doing in lieu of exams to be reconducted, what kind of support will be given to the students, etc. Other measures that will have to be taken will be taken. Please wait.
ఇంకా తేలలేదు. Let me not also see, I have requested the DGP to please go deeper into this and understand if there is any conspiracy angle. If there is, it will come to the fore. If there is not, it will not come out. I am not ascribing any motives. All I'm saying is it's too much of a circumstantial issue now. The president of Bharatiya Janata Party says ఇది ఒక కుట్ర, ఇది కాన్స్పిరసీ, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడమే కుట్ర. తదనంతరం వాళ్ళ కార్యకర్త మరి పేపర్ లీక్లో దొరుకుతాడు. సో I see a certain connection, but let the police actually probe and come out with it. తెలుసుకోవాలి కదా సార్, తెలుసుకునే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు, మీ హృదయంలో ఏముందో, మీ హృదయంలో ఏమి కుట్రలో నాకు ఎట తెలుస్తుంది బ్రదర్. నేనే వినండి. ఓకే 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 రిలాక్స్ అడిగారు బ్రదర్. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా మీకు, మీరు జర్నలిస్టులు అనగానే ఇది టీవీ చర్చనా బ్రదర్? నాకు అర్థం కాదు. ఏమన్నా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పనివా? బాబు ఆన్సర్ చెప్పని వినవా? అడుగుడు అయినా ఓపిక లేదని ఆర్నబ్ గోస్వామి నువ్వు కూడా. నేను ఏమంటున్నా అంటే, మీరు అడిగినరు అదే వినవా బాబారే, వినరాదు, ఎందుకు తొందర ఎందుకు? అరే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినే ఓపిక లేకపోతే ఎట్లా బ్రదర్? మీకు ముందే ఒక ఎజెండా పెట్టుకొని వస్తే ఎట్లా? ఫేవర్ అని నా ఇది అని కాదు, ఆంటీ అని వినవా బాబారే, ఆర్గ్యుమెంట్ ఎందుకు సార్? నేను అనేదల్లో ఒకటి ఆగు బ్రదర్. ఒక వ్యక్తిని రిక్రూట్ చేసుకుంటారు, ఆయన వ్యక్తి లోపల ఎంతుందో, లోతు ఎంతో, ఎత్తెంతో, పొడవు ఎంతో, ఆయన ఏ పార్టీ కార్యకర్తో, యాంటీసిడెంట్స్ అన్ని చెక్ చేయాలని ఆయన అంటున్నారు. అది జనగణనలో భాగంగా కులగణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు నివేదికను సమర్పించినా పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనగణనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీసీ సంఘాల నాయకులందరూ కలిసి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేలా ధర్నాలు ఉద్రిక్తంగా చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు ఎలా ఉంటుందో దేశ సంపదలో కూడా భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వి హనుమంతరావు, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం, అఖిలపక్ష నాయకులు, బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. రోజు మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలో సోనియా గాంధీ గారికి కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ఏదైనా చెప్తే గతం ఎంబడే చేసేవాళ్ళు. ఏ మాటకు ఆ మాట చెప్తే స్పందించేవాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించేవాళ్ళు, హనుమంతన్ వచ్చేవాడు, అందరు ఆ ఎంపీలను కూడా పట్టుకొచ్చేవాడు, అధికారులు అందరు కూడా స్పందించేవారు. ఇప్పుడు స్పందించడం కాదు, భయపడిపోతున్నారు వాళ్ళు. బీసీ అనే పదం మాట్లాడడానికి భయపడుతున్నటువంటి రోజులు. మీకు ఉదాహరణ, ఈరోజు మనం ప్రధాన అంశమైనటువంటిది జనాభా లెక్కల్లో తీయాలని అడుగుతున్నాం. గతం లోపల 2011 లోపల అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం డిమాండ్ చేసి ఒత్తిడి తీసుకొచ్చాం. అప్పటికే ప్రింట్ అయిపోయినాయి ఫారాలు. ఇప్పుడు ప్రింట్ అయిపోయినాయి. మేము సోషియో ఎకనామిక్ సర్వే పేరు మీద తీస్తామని అప్పుడు సోనియా గాంధీ గారు సోషియో ఎకనామిక్ కింద 7,000 కోట్లు కేటాయించి జనాభా లెక్కలు తీయమన్నది. తర్వాత తీసారు, అది కన్ఫ్యూజ్ చేసి పక్కకు పడేసారు. ఆ తర్వాత వరుసగా ఈ 2021 దానిలో కూడా లెక్కలు తీయాలని చెప్పి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే 2018 ఆగస్టు 31 నాడు మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జనాభా లెక్కలు తీస్తామని చెప్పి ప్రకటించి అఫీషియల్గా నోట్ కూడా విడుదల చేశారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో సత్తెమ్మ ముత్యాలమ్మ గుడికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా సురేష్, సొసైటీ చైర్మన్ జనార్దన్, సర్పంచ్ బాబు, ఎంపీటీసీలు రమణ నాగయ్య, వడ్డేపల్లి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
सप्तहोत्रा सप्तधात्वा इन्द्र सप्तयो नीरावृणस्वाघृतेन स्वाहा तदधार विद्वान् निष्ठभृतेन पूर्णमाहुलिङ्गेन प्रजापतये पूर्णाहुर्मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त అనుకూల్యతాః ఫల. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒంటెద్దు పోకడలతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా గెలుపులు లేవని, అన్ని ఓటంలేనని అన్నారు. తీగల కృష్ణారెడ్డి పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించగా ఉద్యమకారులను మంత్రి విస్మరించారని ధ్వజమెత్తారు. మంత్రి అనుచరులకు ఆమె కాళ్లు మొక్కిన వారికే దళిత బంధు ఇస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో భూ కబ్జాదారులు ఎక్కువయ్యాయని, భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఇలాఖాలో మహేశ్వరం తహసీల్దార్పై కేసు నమోదు కావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. రేపు రాబోయే రోజులలో ఓటమి చెవి చూడక తప్పదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ప్రతి వ్యక్తిపై ఒక్కొక్క కుటుంబానికి ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందాలనో ఆ విధంగా పనిచేస్తూ ఉంటే మా మహేశ్వరం నియోజకవర్గంలో మాత్రము ఎక్కడ పెద్ద నాయకులని, సీనియర్లని ఎక్కడైతే పక్కకు పెడితే ఎట్లా బాగుంటుందో, ఎట్లా పక్కకు నూకేసి ముందుకు పోవాలనే ఆలోచననే చేస్తున్నాం తప్పే మా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫలాలు కూడా సరిగ్గా అందట్లేదు అలా నేను చెప్పేసి దళిత బంధు ఇందాక ఎగ్జాంపుల్గా చెప్పాను. దళిత బంధు లాస్ట్ 100 మందికి రిలీజ్ చేసినప్పుడు మరి వారి సొంత రోజు పొద్దున్న లేచి ఎవరైతే కాళ్ళు మొక్తారో వాళ్ళకే దళిత బంధు ఇచ్చావు. నిజమైన పౌరులు, నిజమైన కార్యకర్తలు వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిజమైన కార్యకర్తలను గుర్తించి ఈ యొక్క దళిత బంధు ఇవ్వాలి. దళిత బంధుకి ఇట్లా ఈసారి ఏమన్నా ఇంకా ముందు అయితే నేను అవసరం అనుకుంటే ఈ బాలాపూర్ చౌరస్తాలో 1000 మంది దళితులతోటి, 2000 మంది దళితులతోటి ధర్నా చేసి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా నేను ముందుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 10,000 మందితో బాలాపూర్ చౌరస్తాలో ధర్నా చేస్తాను మహేశ్వరం నియోజకవర్గంలో. అర్హులైన వారికి నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్న కూడా చూసాం, బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి. ఎక్కడ కూడా పని అయిపోలేదు. మా పార్టీ అసలు ఈ ఎలక్షన్లో ఇక్కడ మా పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు. మేము ఇప్పుడు చెన్నకేశ్వర రెడ్డి అనే అభ్యర్థికి మా పార్టీ ఎక్కడ కూడా మద్దతు కూడా తెలపలేదు. సో ఆ గెలుపు ఓటంలపై మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఒక బీజేపీ నాయకులు ఆ విధంగా మాట్లాడడము సమంజసం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు 1100 మందికి అలా నియోజకవర్గం 1100 మందికి ఇవ్వడానికి అలా సిద్ధమవుతున్నాం. కాబట్టి అవన్నీ కూడా ముందు ఒక 100 మందికి ఇస్తే ఎవరైతే మంత్రి గారి దగ్గర ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికే చెందినాయని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇచ్చే ఈ 1100 దళిత బంధుకు మాత్రము ప్రతి ఒక్కరిని ఉద్యమకారులను గుర్తించాలి. ప్రతి ఒక్క నిజమైన గత సంవత్సరం విజయదశమి రోజు హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న 4 ఐఎస్ఐ నిందితులను ఎన్ఐఏ అధికారులు కస్టడీ తీసుకున్నారు. జాహిద్ సమీవుద్దీన్, మాజ్ హుసేన్ ఖలీం అనే నిందితులను కస్టడీలోకి తీసుకున్న అధికారులు వారిని జైలు నుంచి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తాను గెలవకూడదని సీఎం ఎంతో ప్రయత్నించినా ప్రజలు ఆలోచించి ఓటు వేసి గెలిపించారని తెలుగుదేశం పార్టీ నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. తన విజయానికి దోహదం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ అవినీతి అరాచకాలకు నిదర్శనం ఈ ఎన్నికల ఫలితాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గోల్మాల్ చేసి గెలిచామని అధికార పార్టీ నేతలు ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు.
ఇదిలా ఉండగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఘన విజయంతో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నా తోట శ్రీను మాట్లాడుతూ 2024లో తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కాగా టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మరొక్కసారి వైసీపీ చిల్లర నాయకులతో మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. ఎవరైనా ఎంతలో ఉండి అంతలో ఉంటేనే అన్నిటికీ మంచిగా ఉంటుంది, అన్నిటికీ మర్యాదగా ఉంటుంది. మా పొరపాటున ఏదైనా అటు ఇటుగా మీరు తూలినారా మేము మిమ్మల్ని తొక్కుకుంటూ పోదామని కూడా. ప్రజా సంఘాల వారికి, మేధావులకు, విద్యావంతులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా గత 7-8 నెలల నుంచి జరుగుతున్న ఈ ప్రచారంలో నాకు అనేక మంది సహాయ సహకారాలు అందించి ఈ విజయానికి తోడ్పడడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నికల్లో గెలవలేమని, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయలేక ఈ రాష్ట్రంలో ఉన్న యువత, నిరుద్యోగులకు ఎవరికి కూడా మేలు చేయలేని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మేము పిలిపించి ఓటర్లందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థిగా ఓటేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు నచ్చలేదు, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది అనేటికంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఓటు వేయమని చెప్పి కూడా స్పష్టంగా అడగడం జరిగింది. ప్రజలన్నీ కూడా ఆలోచించారు. ప్రజాస్వామ్యానికి వంచనకు మధ్యన ప్రజాస్వామ్యానికి ఏందయ్యా స్వామి ఎట్లా మాట్లాడతారయ్యా మీరు రామాయణ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ధర్మానికి వంచనకు మధ్య జరిగిన ఈ పోరాటంలో ప్రజలంతా, రాయలసీమ ప్రాంత ప్రజలంతా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడ్డారు. వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఎన్నికల రోజున కూడా పులివెందుల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలవకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుబడి పెట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అనేక రకాలుగా అరాచకాలకు దిగడం జరిగింది. దొంగ ఓట్లు వేయడం కానీ, పులివెందుల ప్రాంతంలో కానీ, కడప ప్రాంతంలో కానీ మా పార్టీ నాయకులు, ఏజెంట్లపై దౌర్జన్యాలు చేసి రిగ్గింగ్లకు కూడా పాల్పడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమ విజేతలు ప్రజలే. ఈరోజు జరిగిన కౌంటింగ్లో దాదాపు 3 రోజుల పాటు ఈ కౌంటింగ్ జరిగింది. ఇప్పుడే 1 గంట ముందే పూర్తిగా ఈ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. కానీ ఎగ్గు లేని విషయం ఏమంటే తాము అధికారంలో ఉండి తాము నియమించిన కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయి. తెలుగుదేశం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి కలెక్టర్ గారిని గౌరవ చేయడం, కలెక్టర్ గారిని అవమానించే విధంగా మాట్లాడము, కలెక్టర్ డౌన్ అనడము, వీ వాంట్ జస్టిస్ అని చెప్పి మాట్లాడుతున్నారంటే వారికి ఏ విధంగా ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా. మీకు సిద్ధిలాగా అంతకుముందే నేను ఈ జిల్లాలో చాలా గౌరవించే వ్యక్తి, పార్టీలకు అతీతంగా విశ్వేశ్వరరెడ్డి గారంటే నాకు ఆయన పెద్ద పరిచయం లేకుండా కూడా విశ్వేశ్వరరెడ్డి గారంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఒక మేధావి, ఒక ఉద్యమకారుడిగా ఆయన నేను అభిమానిస్తా. ఈరోజు ఆయన గతంలో ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కాకుండా కూడా నిన్న రాత్రి అక్రమంగా అధికారులను బెదిరించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా తీసుకొని కౌంటింగ్ కేంద్రంలోకి రావడం జరిగింది. సరే, ఈయన వచ్చినా కూడా ఈయన ఏం అరాచకవాది, దుర్మార్గుడు కాదని చెప్పి మేము కూడా సరే ఈయన కానీ పరిశీలించని ఏం జరుగుతుందో తెలుస్తా అని చెప్పి మేము కూడా అభ్యంతరం చెప్పలేదు. ఈరోజు గెలిచిన తర్వాత నా దగ్గరకు వచ్చి రామ్ గోపాల్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా గెలిచావు తమ్ముడు, నీ ప్రత్యేక అభినందనలు పార్టీలకు అతీతంగా చెప్తున్నా అని చెప్పి ఆయన, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసి ఉదయాన్నే ఎప్పుడు అనంతపురం వచ్చినా పార్టీలకు సంబంధం లేదు, మనమంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిపించుకున్నాము, మీరు మా ఇంటికి కానీ రావాలని చెప్పి పిలిచిపోయి నన్ను మరుక్షణం అరగంటలోనే తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు వచ్చి మళ్ళీ రకరకాలుగా పూర్తిస్థాయి రీకౌంటింగ్ జరపాలని, లేకపోతే కనుక వాల్యుయేషన్ జరపాలని చెప్పి, అదేవిధంగా కలెక్టర్ గారి ఎదురుగా కూర్చొని అవమానించే విధంగా చేయడం కూడా చాలా దారుణ విషయం. విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడము నేనే చాలా అవమానకరంగా బాధగా ఫీల్ అవుతున్నా. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామ శివార్లో గల శ్రీ మహాలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ లో
దొంగలు పడి సుమారు 2,50,000 రూపాయల విలువ గల వస్తువులను దోపిడీ చేశారు. యూసఫ్ నగర్కు చెందిన రమేష్ శర్మ నెల రోజుల క్రితం వేంపేట గ్రామ శివార్లో వేంపేట్ మెట్పల్లి హైవేపై కిరాణా దుకాణాన్ని ప్రారంభించారు. దుకాణం ప్రారంభించిన నెల రోజులకే దొంగలు పడ్డంతో లబోదిబోమంటున్నారు. సీసీటీవీ ఫుటేజీతో సహా 20,000 నగదు కిరాణా సామాను దొంగలించారని బాధితుడి భార్య వాపోయారు. తమకు న్యాయం చేయాలని షాప్ యజమాని వేడుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా కూర్చుండు ఇంకా మీరు మొత్తం సీసీ కెమెరా పొడి ఉన్నాయి సైడ్ అన్న నేను తీసుకున్నా తాళం వాళ్ళు గుట్టి తాళం కింద ఉంది, అది తీసుకున్నా. ఇంకా చూసా కెమెరా ఉండే మీది కెమెరా तोड़ के रखा हुआ था। और फिर मैंने सरपंच साहब को फ़ोन किया गांव में। सरपंच साहब ने बोला कि मैं सीआई को फ़ोन करता हूँ। एसआई को फ़ोन किया उन्होंने, फिर आए वो लोग पुलिस वाले 2 जन आके सीआई को पूरा फ़ोटो निकाल के लेके गए। उसके बाद में पूरा सीसी कैमरा सब अंदर है, सामान भी लेके गए, पूरा केस था 20,000 रुपये अंदर लोगों को रोकड़ा और थोड़ा सामान भी लेके गए और दूसरा कुछ तो छोटा मोटा आइटम लेके गए, उसको ध्यान नहीं रखा पूरा इतना। बाकी पुलिस वाले सब चेक करके गए और दूसरा कुछ अभी मालूम नहीं पड़ा मेरे क्या आइटम है क्या नहीं। कितना पैसा गया? पैसा 17,000 रोकड़ा और चिल्लर है बाकी का 3,000 रुपये। सामान कितने का? सामान गया कम से कम 50,000 का सामान होगा। 50,000 का सीसी पुलिस वाला आया तो क्या बोला? पुलिस वाला आया फोटो लेके गए, बोले FIR दर्ज कराई हमने। अब इधर दुकान लगा के कितना दिन हो रहा? 1 महीना हो गया नेट हमारे को। 1 महीना हो गया। पुलिस वाला आए वो फोटो लेके गए, FIR दर्ज करा के आया मैं चौकी में जाके स्टेशन। మేము యూసుఫ్ నగర్లో ఉంటాము. ఇక్కడ వచ్చి ఒక నెల దుకాణం పెట్టినాము. సీసీ కెమెరాలు అవి అన్నీ తీసుకుపోయిండ్రు. వెనక డోర్ మొత్తం కొట్టిండ్రు. 20,000 నెట్టి తీసుకుపోయిండ్రు. సామాన్ 50,000 దాకా సామాన్ తీసుకుపోయిండ్రు. ఇక వచ్చినాక చూస్తే మాకు ఏం తెలియలేదు సార్. ఇక చూస్తే మాకు ఏం అర్థం కాలేదు, అంత భయం అవుతుంది. ఇంకా అన్నం తెలియదు. ఒకటే వాళ్ళ కొట్టింది, ఒకటి గోళ కొట్టినాక అది మళ్ళీ అది తీసిస్తారు కావచ్చు అని మళ్ళీ అది తీసిచ్చింది వేరే మళ్ళీ అది ఇప్పుడు మొత్తం సామాన్ మొత్తము 2 లక్షలు 3 లక్షల దాకా అయితే చిన్న ఐటమ్ అందులో ఏర్పడ మొత్తం అది చిన్నగా అది మొత్తం ఖాళీ అయింది. ఇక ఇది కెమెరా ఇవి 1 లక్ష దాకా ఉంటుంది. 2 లక్షలు అయితే ఖచ్చితంగా అయితే మళ్ళీ మేము మొన్ననే కొత్త దుకాణం పెట్టినాం సార్. మళ్ళీ డబ్బులు పెట్టాలంటే మాకు ఇంకా ఖర్చు అవుతుంది. బండ్లగూడ పీరాం చెరువు షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ షా ఆలం రసూల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్, యుఆర్ రెహమాన్, డైరెక్టర్ మునీం, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ ఇలియాస్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, ఈసీఈ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ ఖోరాని తదితరులు పాల్గొన్నారు. Thank you.
I am Professor S.A. Muni. I am a director here. I have been working here for the past 30 years. And since inception of this Shadan College of Engineering and Technology, as our principal has said, that we got NAC A+ and also NBA. So it is said that some are born great, some achieve greatness, some are thrust upon them. So achieving greatness in the field of education by the management. So hats off to our chairman sir, Mohammad Shalam Rasul Khan sir. So regularly he is seeing the college and he is working hard throughout day and night and achieving our goal. So inshallah will produce excellent result, and our results are 100% in the final year and also in the MTech, all the branches. Thank you very much for giving me this opportunity. I am Dr. Muhammad Atifur Rahman, Principal Shadan College of Engineering and Technology. To give a brief history about the college, this college was started in the year 1995 with an intake of 135, and over a period of more than 25 years, it has achieved remarkable achievements and growth. And presently, our intake is 792. To tell a few achievements, our college is certified by ISO 9001-2015. Apart from that, we have also been aggregated by NAC with A+ grade. To mention, we are the only Muslim minority engineering college in whole of Telangana and Andhra Pradesh to be aggregated by A+ grade by NAC. And also, one more accreditation which we got is by NBA. It is an autonomous AICT body. 4 of our branches has been aggregated. That is also a unique and remarkable achievement which very few colleges are having. And shortly we are going to become autonomous, in which we will be having the liberty of setting the syllabus, evaluating the pattern, setting the curriculum. Each and everything will be done by us. So going in this direction, we have conducted graduation day ceremony. Appreciate all the students have passed with remarkable honors and very good efforts. So we have appreciated, and we have distributed the certificates to them. And around nearly 200 students were given certificates of appreciation, and we have also wished them all the best for their career. We also thank all the media persons who have assembled here and have covered this event. Thank you very much. హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 లక్షల హవాలా నగదును కాచిగూడ పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్లో రోడ్డు వాహనాలు తనిఖీలు చేయగా హరినారాయణ అనే వ్యక్తి వద్ద 17 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదును సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నట్లు కాచిగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రెస్ క్లబ్ లో TUWJ అండ్ IJU సంయుక్తంగా సమావేశం నిర్వహించాయి. ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణకు 5 సభ్యులు గల కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నిక తేదీని ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. గత 40 సంవత్సరాలుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా APUWJ అండ్ IJU నేటి TUWJ అండ్ IJU నాయకత్వంలో పటిష్టంగా ఉన్న ప్రెస్ క్లబ్ ను విచ్ఛిన్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని నాయకులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సీనియర్ పాత్రికేయులు కార్యక్రమాన్ని నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బీజేపీ పాత్రపై అనుమానాలు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య.
జనగణనపై బిల్లు ప్రవేశపెట్టేలా ఉద్రిక్తంగా ధర్నాలు చేపట్టాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టీకరణ. మంత్రి సబితా ఒంటెద్దు పోకడలతో మహేశ్వరంలో ఓటమి తప్పదు. బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త మనోహర్ రెడ్డి విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.